నమస్కారం టీవీ ప్రైమ్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పారిశ్రామికవేత్తలతో భారత పరిశ్రమల సమాఖ్య బ్రేక్ఫాస్ట్ సెషన్. హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు. పచ్చ మీడియాలో బాకాలతో బాబు అండ్ కోకి ప్రచారం తప్ప అభివృద్ధి పట్టని సీఎం అంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు. అంగరంగ వైభవంగా శ్రీ తిరుమల తిరుపతి స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ సేవ. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. పోలీసుల గౌరవాన్ని పెంచిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి గారి నిబద్ధత అందరిలో స్ఫూర్తి నింపింది. విధుల్లో లేకపోయినా సమాజం పట్ల బాధ్యతతో చేతిలో చంటిబిడ్డతో అంబులెన్స్ కు దారి ఇవ్వటం కోసం ట్రాఫిక్ క్లియర్ చేసిన రంగంపేట మహిళా కానిస్టేబుల్ జయశాంతికి ఫోన్ చేసి అభినందించారు హోం మినిస్టర్ వంగలపూడి అనిత. ఇందుకు కొడుక కూతురా నీ చేతిలో ఉన్న వాళ్ళు? ఎంత ఏజ్ ఎంత? 2 సంవత్సరాలు 5 నెలలు మేడం. వెరీ గుడ్. ఆడిని ఎత్తుకొని ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా? వెరీ గుడ్. మీతో పోల్చుకుంటే నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ మేడం. మీరు అనగా లోకేష్ సార్ మిస్టర్స్ బ్రాహ్మణి గారు అనగా మన రామ్ చరణ్ గారు మిస్టర్స్ అనగా అంటే మీరు ఏంటంటే ప్రపంచానికి మనకేంటో ఏదో ఒకటి చెయ్యాలి, ప్రజలకి చేస్తారు కదా మేడం. అది చాలా ఇష్టం మేడం నాకు. అమ్మ మీరు డైరెక్ట్ గా చేస్తారు, మేము ఇండైరెక్ట్ గా చేస్తాము. ఈ సర్వీసెస్ కూడా కానిస్టేబుల్ శ్రీమంతం చేశారు మేడం. మళ్ళీ బేబీని ఎత్తుకున్నారు, నేను ఫాలో అవుతాను. అయ్యో బాగుంది. ఏం లేదు, చాలా మంచి పని చేసావు. ఆ రోజు అందరూ కూడా ఒకటేంటంటే మన పోలీస్ ప్రైడ్ పెరిగింది. అవి మనకి చిన్న పనుల్లో అనిపించవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ రోజు ఆ పోలీస్ మీద నమ్మకం అంటే నేను ప్రతిసారి అంటాను, ఏ పోలీసుల గురించి అయినా చెడ్డగానే మాట్లాడతారు కానీ మా పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్తా. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. అందరూ కూడా చక్కగా నీ పనితనాన్ని మెచ్చుకున్నారు. ఒకరోజు చూసుకొని నేను అటువైపు వచ్చినప్పుడా లేకపోతే నేను అటువైపు వచ్చినప్పుడు ఇప్పుడు రామ్మా ఒకసారి. అయ్యయ్యో నీ కొడుకుని తీసుకొని రా, నీ కొడుకుని తీసుకొని రా. రామ్మా డెఫినెట్ గా రా ఒకసారి. ఏం చేస్తుంటారు మీ ఆయన? ఏం చేస్తుంటారు? ఓ గుడ్ గుడ్. ఎక్కడ చేస్తున్నాడు? ఆయన పల్నాడులో చేస్తున్నారు మేడం. అంటే పల్నాడు డిస్ట్రిక్ట్ నాగార్జున సాగర్ లో చేస్తున్నారు మేడం. ఓకే 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 అమ్మా, మేడం తప్పకుండా రండి, ఇద్దరు రండి. వస్తాం మేడం. బాబుని తీసుకొని రండి. నేనే మిమ్మల్ని కలవడానికి చాలా సార్లు ట్రై చేస్తాను మేడం. స్పౌజ్ కోసం అనేసి చాలా సార్లు వచ్చాము. నేను స్పౌజ్ కోసం కన్నా ఎక్కువ మీతో పిక్ కోసం వచ్చాను మేడం. నేను తప్పకుండా కాల్ చేశారు మేడం. హ్యాపీ మేడం. 22nd నేను విజయవాడలో ఉంటానమ్మా, వీలైతే రండి ఆ రోజు. థ్యాంక్ యూ మేడం. వస్తాను మేడం. తప్పకుండా అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు మంత్రి నారా లోకేష్ లపై విమర్శల వర్షం కురిపించారు. ఆయన పబ్లిసిటీ యావతప్ప చంద్రబాబు చేసే అభివృద్ధి శూన్యమన్నారు. కానీ నిన్న మన రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు, వారి కొడుకు, వారి బృందం అంతా కూడా వారి గురించి వారు చెప్పుకునేటువంటి కార్యక్రమం నిన్నంతా కూడా చూసాం. నిన్న దావోస్ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వారి కొడుకు, వారి సహచార మంత్రులు వీరందరూ కూడా మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా చూసాం. మీరు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. వారు మాట్లాడుతూ ఈరోజు ఈ ప్రాంతానికి ఈ వేదికకి వచ్చినప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారి తాలూకా బ్రాండ్ ఇమేజ్తో ఈ వేదిక మీదకి వచ్చాం. ఆయన తాలూకా బ్రాండ్ ఇమేజ్తో ఈ సమావేశంలో పాల్గొంటున్నాం అని చెప్పి వారు చెప్పినట్టుగా చూసాం. కానీ నాకు అనిపించింది ఏంటంటే, నాకే కాదు ప్రజలకు కూడా అనిపించింది ఏంటంటే బ్రాండ్ ఇమేజ్తో వెళ్ళినట్టుగా కనబడలా.
తెలుగుదేశం పార్టీ తాలూకా బ్యాండ్ మేళంతో వెళ్ళినట్టుగా కనబడింది. ఎందుకంటే తండ్రికి కొడుకు డప్పు కొట్టడం, కొడుక్కి తండ్రికి డప్పు కొట్టడం నిన్నంతా కూడా నిన్న జ్యూరిక్ వేదికగా తెలుగు డయాస్పొరాతో జరిగినటువంటి సమావేశంలో స్థానికంగా యూరోప్కి సంబంధించినటువంటి పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ సంబంధించినటువంటి సమావేశంలో వారు మాట్లాడినటువంటి మాటలు చూసాం. వారి కొడుకు మాట్లాడుతూ వారి తండ్రి గురించి, నా తండ్రి ఒక యూనిక్ పీస్ అని చెప్పాడు. ఈ పీస్ ఎక్కడ దొరకదు, ప్రపంచంలోనే నా తండ్రి ఒక యూనిక్ పీస్ అని చెప్పాడు. నిజమే, వాస్తవం మాట్లాడాడు. పిల్లనిచ్చినటువంటి మామను వెన్నుపోటు పడడంలో, 4 సార్లు అధికారం ఇచ్చినటువంటి ప్రజల్ని వెన్నుపోటు పడడంలో, 16 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఏమీ చేయకుండా ఉన్నటువంటి దాంట్లో కేవలం పొలిటికల్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్లో బహుశా నీ తండ్రికి మించినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండడం, అది ఒక యూనిక్ పీస్ అనేటువంటి విషయం చాలా కరెక్ట్గా చెప్పాడు వారి అబ్బాయి. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. గడిచినటువంటి ఈ 2 సంవత్సరాలుగా వారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి కార్యక్రమాల్ని, వారి ప్రారంభించినటువంటి, వారు శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమాలకి, వారు నిర్మాణం చేపట్టినటువంటి కార్యక్రమాలకి, వారు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులకి నేనే కారణం అని చెప్పుకునేటువంటి ప్రయత్నం గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం, వారి కొడుకు చేస్తున్నటువంటి క్రెడిట్ చోరీ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. సహజంగా మీ అందరికీ తెలుసు, మన ప్రాంతంలో ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు లేదా ఏదైనా భవనం నిర్మాణం చేసుకున్నప్పుడు నరదిష్టి తగలకుండా దిష్టి బొమ్మను పెడతాం, ఎవరింటికన్నా పెడతాం సహజంగా. ఇల్లు నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత దిష్టి బొమ్మ ఏమనుకుంటుందంటే, ఈ నిర్మాణానికి కారణం అంతా కూడా నా వల్లే అని చెప్పి ఆ దిష్టి బొమ్మ అనుకుంటుందట. అలాగే చంద్రబాబు నాయుడు గారు నారావారి దిష్టి బొమ్మ ఏమనుకుంటుందంటే, ఈ రాష్ట్రంలో ఏం జరిగినా నా వల్లే జరిగింది అని చెప్పి ఈ దిష్టి బొమ్మ అనుకుంటుంటుంది. విజయనగరం జిల్లా గజపతి నగరంలో విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్ తిరుపతిరావు ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడారు హోం మినిస్టర్ అనితా వంగలపూడి. తిరుపతిరావుకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ఆమె. అన్ని వైటల్స్ స్టేబుల్ గా ఉన్నాయి కానీ మేడం, కండిషన్ అయితే ఆపరబుల్ కాదు మేడం. ఫ్రాక్చర్స్ ఫింగర్ లెగ్ ఫ్రాక్చర్ కూడా ఉన్నాయి. ఓకే ఓకే ఓకే, ఒకసారి చూడండి అమ్మా. ఇంకా మనం బెటర్ ట్రీట్మెంట్ ఎంతవరకు ఇవ్వగలమో ఇవ్వండి. షూర్ మేడం, తప్పకుండా మేడం. నేను టేకింగ్ ఆల్ గుడ్ కేర్ మేడం. అంటే నేను అదే అన్నాను, ఒకవేళ ఏమైనా ఒక జీసీఎస్ ఇంప్రూవ్ అయితే ఏమైనా చేయగలరా అని అడుగుతున్నాను మేడం. కాకపోతే ఆయన చీఫ్ ప్రహ్లాద్ రెడ్డి గారు మేడం నాకు వెంటిలేటర్ సపోర్ట్ మీద ఇప్పుడు చెప్తున్నారు మేడం. ఓకే ఓకే ఓకే, లెటర్ ఆన్ కొంచెం టైం తీసుకున్నా మూమెంట్ ఉంటుంది అనుకుంటే కనుక చూడండి అమ్మా, మాక్సిమం మనం ఎంతవరకు చేయగలం అందుకే బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వండి. తప్పకుండా మేడం, షూర్ మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధికారిక ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి పైత్యం, ఆయన ఆత్మస్థుతి రోజు రోజుకు మితిమీరుతుంది. సమయము, సందర్భము, వేదిక ఏదైనా సరే ఒకటే వాళ్ళకు నామ సంస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడము, జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడము, వాళ్ళు చేసిన పనులు మేము ఎత్తుపోసుకోలేకున్నాం అని చెప్పడం. అంటే వేదిక ఏదైనా సరే, మొన్న జరిగిన ఏదైతే జరిగిందో, నిన్న కాక మొన్న దావోస్లో జరిగిన ఒక కార్యక్రమం అయితే, అదేవిధంగా బ్యారిక్లో జరిగిన తెలుగు డయాస్లో కూడా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు
అనేకమైన అసత్యాలు మాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వానికి అన్ని కూడా అండగట్టే కార్యక్రమం చేస్తున్నారు. మొన్న ఇటీవల జరిగిన వైజాగ్లో జరిగిన ఎన్టీ రామారావు గారు వర్ధంతి సభలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది జగన్ గారి ప్రభుత్వం అనిపింది. అయ్యా, మేము ఒకటే అడుగుతున్నాం, సూటిగా అడుగుతున్నాం, స్ట్రైట్గా అడుగుతున్నాం. దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది మీ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం యొక్క సారథ్యంలో ల్యాండు, లిక్కరు, మాఫియా, డ్రగ్స్, వైను ఇవన్నీ కూడా ఈ 2 సంవత్సరాల్లో ఎంత పెట్టలేకపోతున్నాయో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆత్మస్థుతి చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. సత్యాలు నికంటగా జరుగుతున్నాయి. ఈరోజు వైజాగ్లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, తిరుపతి లాంటి ప్రాంతాల్లో కావచ్చు, మొత్తం ఏ విధంగా మీరు దీన్ని నియంత్రిస్తున్నారో, దాన్ని ఏ విధంగా మీ యొక్క డిపార్ట్మెంట్ ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేస్తుందో ప్రజలందరూ కూడా తెలుసు. నిన్నగాక మొన్న సంక్రాంతి వేడుకలో దాదాపు లిక్కరు, మందు ఏరులై పారుతూ రాష్ట్ర ప్రజలను అనారోగ్యం చేసే పరిస్థితి తీసుకొచ్చినారు. పేకాట, జూదము, కోడి పందాలు దాదాపు దేశంలో ఎక్కడా లేని విధంగా 75,000 బెల్ట్ షాపులు పెట్టి దాంట్లో మళ్ళీ ఇలా తెలుగు సంబంధించిన కూటమి నాయకులు వాళ్ళు మళ్ళీ సపరేట్గా ప్రభుత్వం 10 రూపాయలు పెంచితే వీళ్ళు మళ్ళీ బెల్ట్ షాపుల్లో 50 రూపాయలు పెంచుకుంటూ సందులో సడమే అని మళ్ళీ దాంట్లో లిక్కర్ యొక్క కల్తీ కలపడం, ప్రజల యొక్క ప్రాణాలతో ఆడుకోవడం. దాదాపు ఈ పండగలోని ఈ 5 రోజుల్లోనే దాదాపు 1700-800 కోట్ల రూపాయలు ఆదాయం మీకు లిక్కర్లో చేశానంటే అంటే ప్రజల యొక్క ఆరోగ్యం మీకు పట్టదు, ప్రజల యొక్క భద్రత మీకు పట్టదు, మహిళల యొక్క రక్షణ మీకు పట్టదు, రాష్ట్రంలో స్థితిగతులు మీరు గమనించలేరు. ఇవన్నీ కూడా టోటల్గా గాలి కొదిలేసి వేదిక ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడము, వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని దానికి అండగట్టడం, ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ న్యాయమా? లేదంటే ఎక్కడ అది అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచిస్తుంటారు. అదే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు లిక్కర్ను ఎంత నియంత్రించాడు, ఎంత పద్ధతిగా చేశారు, ప్రజలు ప్రాణాలతో ఉండాలా, మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి లిమిట్ చేసినాడు. లిమిట్ చేసి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పెట్టాడు, సెబ్. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో గత 6 నెలలుగా మంచినీటి కోసం అవస్థలు పడుతున్నారు. 3 రోజులకు ఒకసారి మాత్రమే నీరు వస్తోందని, ఆ నీరు కూడా ఎక్కువసేపు రావట్లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు ఆ గ్రామ ప్రజలు. రాత్రి పూట 10-11 ఒక గంట ఇస్తాడు, ఎవరు సరిపోతుంది? మా ఊర్లో తాడిగడప క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యలను తెలుసుకుని ఆయా సమస్యలను పరిశీలించారు రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారథి. తక్షణమే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం కె కోటపాడు మండలం కింతాడ గ్రామంలో 20 లక్షల రూపాయల ఉపాధి హామీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు కాలువల నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణతో కలిసి శంకుస్థాపన చేశారు మంత్రి కొల్లు రవీంద్ర.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణం వీక్షించారు. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోరాజ్ఞగా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన ఉన్నారు. శ్రీదేవి అమ్మవారికి చక్కగా కళ్యాణ కంకణ ధారణను చేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఇప్పుడు అదేవిధంగా భూదేవి అమ్మవారికి కూడా చక్కగా కళ్యాణ కంకణ కైంకర్య విధులను నిర్వహించబోతూ ఉన్నారు. ఎడమ చేతి భాగానికి చక్కగా వామహస్తానికి ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాన్ని నిర్వహించబోతూ ఉన్నారు అర్చక స్వాముల వారు. చక్కగా వైఖాన సాగముక్తంగా మనం చూస్తూ ఉన్నాం. వేద స్పర్శతో నాద స్పర్శతో అక్షర స్పర్శతో నిర్వహించేటటువంటి ఈ కళ్యాణ కంకణం అనేక సందర్భాలలో మనం దర్శించినట్లయితే కళ్యాణానికి కారణమైనటువంటి సూత్రం ఏంటి అంటే ప్రధానమైనటువంటి సూత్రం ప్రేమ అనేటటువంటి స్వరూపం. ప్రేమ అనేటటువంటి ఒక శక్తి. ప్రేమకు అంత శక్తి ఉన్నదా అంటే ప్రేమే భక్తి కాబట్టి భక్తిపూర్వకమైనటువంటి ప్రేమ శక్తివంతమైనది ప్రకాశిస్తూ ఉంటుంది సృష్టిలో. అలాంటిది ప్రేమ అంటే. కాబట్టి జీవులను కర్మఫలములతో జోడించువాడై సంధాత అని కీర్తించబడుతున్నాడు పరమాత్మ. భగవానుడు కర్మఫల ప్రదాతయ్యి జీవుల కర్మలకు అనుగుణంగా ఫలితములను ఇస్తూ ఉంటాడు పరమాత్మ. భక్తులకు ఆశ్రయ స్థానమైనటువంటి కారణముల చేతను భగవానుడు సంధాత అని పిలువబడుతూ ఉన్నాడు. సాయం సంధ్యా సమయాన సింహశిరముతో ప్రత్యక్షమై హిరణ్యకశిపుడనే దైత్యుని వధించి ప్రహ్లాద భక్తుని అనుగ్రహించను కదా. ఏకకాలంలో ఒకే చర్య ద్వారా ఇరువురికి ఇరు విధములుగా కర్మఫలములను నొసంగను కదా. హిరణ్యకశిపుని వధ, ప్రహ్లాదుని అనుగ్రహించడం, ఈ రెండు కూడా ఏకకాలంలో జరిగాయి కదా. అలాంటి సవ్యసాచిగా అనేక రకాలుగా ఏకకాలంలో అనుగ్రహించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పరమాత్మ. అందుకనే తస్మిన్ తజ్జనే భేదాభావాత్, తనకు తన భక్తులకు తేడా లేదని భక్తి సూత్రాలలో నాగమహర్షి వారు శుద్ధైరుక్తైర్వావృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్మమత్తో మగి దేవాత్ర వినమాగజంతాం మయ్యాశీరస్త్వమగి దేవహూతిః దైవ్యాహోతారావరిషంత పూర్వేరిష్టాస్యామ తనువాసువీరాః మహ్కీజంతమగాని హవ్యాకూతిः సత్యామనసో మే అస్తు येनो मानिकाङ्कतमच्चनाहं विश्वेदे ఓం ప్రజాపతిः సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృజ్యంతాం తానహస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భవనత్రయం
శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమకుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృత్యంతాం తానహస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణహేతునా కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పారిశ్రామికవేత్తలతో భారత పరిశ్రమల సమాఖ్య బ్రేక్ఫాస్ట్ సెషన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, మాస్టర్ కార్డ్ సిఏఓ, కాగ్నిజెంట్ సిఇఓ రవికుమార్ సహా విదేశీ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. భారత్ కేంద్రంగా అభివృద్ధి, ఏపీ సానుకూలతలపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఇంధనం, డిజిటల్ ఇన్ఫ్రా, లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడుల అవకాశాలపై చర్చ జరిగింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలోని ఇటీవల కాలంలో విచ్చలవిడిగా రెవెన్యూ కొండలో ఉన్న ఎర్రమట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. పట్టపగలే నడి రోడ్డు మీద కొండలు పిండి చేస్తూ ట్రాక్టర్లపై లోడ్లు పట్టుకుని వెళ్తున్న అధికారులు చలనం లేకుండా ఉన్నారు. ఇప్పటికే కొండలు తరుగుతున్న ఈ తరుణంలో లేఅవుట్లో ఉన్న సైట్ల కోసం, సీసీ రోడ్ల కోసం కాంట్రాక్టర్లు తమ ఇష్టారాజ్యంగా జేసీబీలతో తవ్వుకు సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్ 1966 ప్రకారం ఎర్రమట్టి వంటి మైనర్ మినరల్స్ తవ్వడాన్ని మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తప్పనిసరి. కానీ ఈ అనుమతులు లేకుండా ఎర్రమట్టిని తరలించడం 1957 సెక్షన్ 4 ప్రకారం అనుమతి లేకుండా ఖనిజ తవ్వకాలు చేస్తే 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు హెక్టార్కు 5 లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. కానీ ఇవన్నీ అధికారులకు తెలిసిన చలనం లేకుండా రాజకీయ అడ్డుకట్టలో ఉండిపోతున్నారు. ఇప్పటికైనా తమ బాధ్యతలను తెలుసుకుని ఎర్రమట్టి తవ్వకాలు అరికట్టవలసిందిగా ఈ ప్రాంతీయులు కోరుకుంటున్నారు. ఇకపోతే ఎర్రమట్టి తవ్వడానికి AP30 AG 3381 జేసీబీ ఎర్రమట్టి తరలించడం కోసం AP30Y 7742, AP30Y 9226, AP39 TZ 9428, AP39U 1302 గల ట్రాక్టర్స్ తో ఎర్రమట్టిని తరలిస్తున్నారు. ఇలా ఈ ట్రాక్టర్లే కాదు, ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన 6 ట్రాక్టర్లు, ఆంధ్రాకు సంబంధించిన మరో 2 జేసీబీలు మట్టి తవ్వకాలు పాతపట్నం మండల కేంద్రంలోని అక్కడక్కడ తవ్వకాలు జరుపుతున్నారు.
బెంగళూరులో సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరి రాసలీల వీడియో వైరల్ అయింది. అధికారుల వర్గంలో సంచలనం సృష్టిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా పాకుతోంది. విదేశాల నుంచి చిన్న కల్లా సాగట్ ఆరోపణలో బంధింపబడిన రన్యారావు తండ్రి సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావు వీడియో ఇప్పుడు వైరల్ అయ్యి సంచలనం సృష్టించింది. రన్యారావు కేసు వెలుగులోకి రాకముందు 1 సంవత్సరం ముందు రికార్డు చేయబడిన ఈ వీడియోలో అధికారి తన కార్యాలయంలోనే ఒక స్త్రీతో రాసలీల చేస్తున్నారు. ఈ వీడియో సీక్రెట్ కెమెరాలో రికార్డ్ చేసినట్లుగా పలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూస్తున్న కొంతమంది నెటిజన్లు బహుశా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ AI ఉపయోగించి క్రియేట్ చేసి ఉంటారేమో అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.